నమస్కారం. హైపర్ టీవీ న్యూస్ కి స్వాగతం. గూడూరు ప్రాంతంలో ఇసుక అందుబాటులో లేక అనేక మంది భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గూడూరు భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పుట్ట శంకర్ డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఉచితంగా ఇసుకనివ్వాలని డిమాండ్ చేస్తూ గూడూరు పట్టణంలో భవన నిర్మాణ కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. సంఘ నాయకులు పుట్ట శంకర్ మాట్లాడుతూ గూడూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇసుకకు అనుమతి లేకపోవడంతో అనేక నిర్మాణాలు ఆగిపోయాయని, దీంతో కార్మికులు పనులు లేక ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో కోట్ల రూపాయల నిధులు ఏమయ్యాయో తెలియడం లేదని, అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ఇసుకను ఉచితంగా ఇవ్వాలని, సంక్షేమ బోర్డు నిధులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శివకుమార్, శ్రీనివాసులు, బివి రమణయ్య కార్మికులు పాల్గొన్నారు. కూడా విపరీతంగా ఇసుకలో చాలా ఇబ్బంది కలుగుతూ కార్మికులు కూడా ఇసుక లేక నానా ఇబ్బందులకు గురైపోయి పనుల్లో కూడా నానా ఇబ్బంది పడ్డారు. ఆ రోజుల్లో వచ్చిన ఈ నూతన ప్రభుత్వం నాయకులంతా కూడా వచ్చి మేమున్నాము, ఉచితంగా ఇసుకిస్తాము, మీకేం ఇబ్బంది లేదని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం మాటిచ్చారు. కానీ మాటిచ్చారు బాగానే ఉంది. ఈరోజు గత ప్రభుత్వం వచ్చి కూడా ఇప్పటికీ 2 నెలలు దాటింది. కానీ ఇప్పటి వరకు కూడా ఇసుక మాటే ఎత్తుకోవటం వల్ల అదేమంటే జగనన్న ఇచ్చిన ఇసుక సూలూరుపేటలో అన్ని తీసుకోమంటాడు. అయ్యా జగనన్న మాటే మనకు వద్దయా, తమను బాబంతా ఇసుక దగ్గరలో ఉంది మాకు ఇవ్వండి అని చెప్పి అల్లో రామచంద్ర అల్లాడుతుంటే అదేమి లేకుండా ఆడేదన్నా వాకాడు చిత్తమూరు అట్లాంటి దగ్గర ఉండి ఇసుక మనకు దగ్గరగా ఉంటుంది. ఇదొక చంద్రన్న ఇసుక అని చెప్పి మేము దోలుకుంటాము. మన యొక్క నాణ్యతంగా బిల్డింగులు కట్టే వాళ్ళు ముందుకు వస్తారు. వాళ్ళు కానీ మేము పట్టణాలు బిల్డింగులు కడితే మాకు కూడా పని కల్పిస్తారని చెప్పి అల్లో రామచంద్ర అంటే ఇప్పటి వరకు కూడా ఇసుక గురించి పట్టించుకోవాలి. ఇసుక అనేది చాలా ఎక్కువ రూపంలో దోపిడీ చేసుకొని సెటిల్ అయిపోయారు. ఇప్పుడు కూతవేటంత దూరంలో ఇసుక దొరుకుతుంది. నిద్రలేసి బయట నుంచి కూలీలు పొట్టచేతు పట్టుకొని గూడూరుకు వస్తున్నారు. ప్రతి సెంటర్ నుంచి తిరిగి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే ఇసుక దొరకటం లేదు. దొరుకుతుంది కానీ ఎక్కడ దొరుకుతుందో వాళ్ళకే తెలుసు, దళారులకే తెలుసు. ఈ దళారుల్ని ఈ అధికారులు నియంత్రించలేకపోతున్నారు, కట్టుబడి చేయలేకపోతున్నారు. కారణం వాళ్ళకే తెలవాలి. మన ఎమ్మెల్యే గారు విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు 2వ దఫా ఎమ్మెల్యేగా మన నియోజకవర్గంలో ఎక్కువ మెజార్టీతో గెలవడం కూడా జరిగింది. పాసం సునీల్ కుమార్ గారు, ఆయన గారికి ఇసుక ఎక్కడుండేది, ఎవరికి అందుబాటులో ఇవ్వాలి అనేది బాగా తెలుసు. ఇప్పటికైనా నాయకులు స్పందించి కార్మికులు వస్తువులు లేకుండా వాళ్ళకి అందుబాటులోకి ఇసుక తేవాలని చెప్పి మేము సిఐటిగా కోరుతున్నాము. ఈ నెల 10వ తేదీ గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, అనేక కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ మురుగదాస్ కోరారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రిన్సిపల్ మురుగదాస్ మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, అనేక బహుళజాతి కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని, దివ్యాంగులు కూడా జాబ్ మేళాలో పాల్గొనొచ్చని తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కంపెనీల ప్రతినిధులు ఇమానియల్, విజయనిర్మల పాల్గొన్నారు.
So very good morning. The Industry Institute Interface iCube of Adi Shankara College of Engineering Technology is planning to host a mega placement drive, a mega job drive on August 10th. That is on Saturday, coming Saturday. This job mala will have opening of around 5,000 employment for the students graduating from 7th standard to MTech, and the companies like IT companies, ITES, core companies, finance-based companies like Muthoot Finance, Jio, and many companies are yet to hit in the campus on August 10th. So the students who are in the grade between 7th to MTech, we request to use this good opportunity and get placed one among 5,000 students across the India. So the salary packages will vary from 1.2 LPA to maximum of 7 LPA and 10 LPA depending on the graduation as well as the competency. So I request all the beneficiaries to use this wonderful opportunity on August 10th and attend the job mela and win the exciting opportunity and propel your career in the coming days. Wish you all the very best. Now I request our members to add few more things related to this job mela. Yes, ma'am. డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని పథకం ద్వారా డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రతి నెల ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించడం, ఈ పథకంలో మమ్మల్ని భాగస్వాములుగా చేయడం ఆనందంగా ఉందని ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గురువారం డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని పథకం అమలు చేశారు. డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల గుర్తించిన 30 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని పథకం ద్వారా పోషకాహార పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం స్థానిక గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు సరైన పౌష్టికాహారాన్ని తీసుకుంటూ వైద్య సలహాలు పాటిస్తూ ఉంటే ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని అన్నారు. ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్న డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు, ప్రగతి సేవా సంస్థ అన్నపూర్ణమ్మ, రమణయ్య, మహమ్మద్ రెడ్డి చేస్తున్నావా, శారద, అందరికీ నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో భాగంగా ఫస్ట్ వారంలోని ఈ ఒక న్యూట్రిషన్ ఫుడ్స్ కార్యక్రమం ప్రతి నెల జరుగుతుంది. డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవని పేరు మీద ఒక 30 మంది ఎయిడ్స్ గెస్టులకు మంచి పౌష్టికాహారాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసాం. ఎందుకంటే ఈ ఒక పౌష్టికాహారాన్ని మీరందరూ కానీ చక్రంగా కానీ తీసుకుంటే ఇమ్యూనిటీ పవరు కొంత పెరుగుతుంది. దాని తగ్గట్టు నమస్కారం. ఈరోజు ఇక్కడ ఆరోగ్య సంజీవని ద్వారా సిఆర్ రెడ్డి హాస్పిటల్ వాళ్ళు, ప్రగతి చారిటీస్ వాళ్ళు మా పేషెంట్స్కి ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రతి మతంలో చెప్పేది మానవ సేవయే మాధవ సేవ అని. తర్వాత నీడీ పీపుల్కి అవసరతలో ఉన్న సహాయం చేయడం, అది దేవునికి సేవ చేయడమే అని అర్థం వస్తుంది. అటువంటి సేవ చేస్తున్న రోహిణి మేడంకి, జనార్దన్ రెడ్డి సార్ వాళ్ళకి, ప్రగతి చారిటీస్ వాళ్ళకి ఆ దేవుని ఆశీర్వాదాలు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే పేషెంట్స్ ఇప్పుడు ఒకప్పుడు ఎయిడ్స్ అంటే కొంచెం ఎయిడ్స్కి ఏంటంటే చికిత్స లేదు, నివారణ ఒక్కటే. ఇంకా నివారించలేదు, ఇంక మనం ఆ జబ్బు వచ్చేసింది. వచ్చినాక అధైర్యపడకుండా మీరు రెగ్యులర్గా చెకప్ చేసి, గవర్నమెంట్ ఇచ్చే మందులు చాలా కాస్ట్లీ మెడిసిన్స్ అవి. మనకు బయట కంటే మన దగ్గర కూడా మంచి మందులు ఉన్నాయి. ఆ మందులు రెగ్యులర్గా వాడడం, ఒక ఏఆర్టీ సెంటరే ఉంది మనకి.
ఆ ఏఆర్టీ సెంటర్లో రెగ్యులర్గా మీరు ఫాలోఅప్లో ఉంటూ, అంటే వాళ్ళు చెప్పిన టైంకి వచ్చి మందులు తీసుకుంటూ, తర్వాత CD4 కౌంటు అది ఎక్కువ ఉంటే మీకు రెసిస్టెన్స్ పవర్ బాగున్నట్టు. ఈ వ్యాధి లక్షణాలు ఏంటంటే దానివల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు. ఆ జబ్బు వల్ల ఆ వైరస్ ఏంటంటే మనలో ఉన్న వినండిరా పాప వినండి వాళ్ళని, ఆ వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది మనకి. ఆ వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నమాట. అంటే వేరేవి మనకి టీబీ లాంటివి కానీ, క్షయ కానీ, ఇంకా వీళ్ళలో క్యాన్సర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. దాతల సహకారంతో దివ్యాంగులకు సేవలు చేసుకునే అవకాశం కొనసాగుతుందని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షులు డాక్టర్ రోహిణి తెలిపారు. ఆదివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఎన్ఆర్ఎల్ క్లబ్ల సహకారంతో రెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఫలసరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నెల 5వ తేదీన ఆంధ్ర మహిళా మండలి మరియు ఎన్ఆర్ఎల్ క్లబ్ల సహకారంతో రెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఫలసరుకుల పంపిణీ కార్యక్రమం ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం నిర్వహించిన దివ్యాంగులకు ఫలసరుకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షులు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ ఆర్థిక స్తోమత కలిగిన వారు, పేదలు మరియు దివ్యాంగులకు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఎల్ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ తనూజ విష్ణువందన్, స్నేహిలతారెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. అమ్మాయి విజయ 2 సంవత్సరాల క్రితమే చేరింది. అప్పటి నుంచి అన్ని కార్యక్రమాల్లో తన సహాయ సహకారాలు అందిస్తుంది. అందుకే భగవంతుడు వాళ్ళని చల్లగా చూశారు. వాళ్ళ అబ్బాయి చాలా కష్టమైన CA పాస్ అయ్యి బెంగళూరులో మంచి ఉద్యోగంలో ఉన్నారు. ఆ అబ్బాయి సహకారంతోనే ఈరోజు మనకి కార్యక్రమం జరుగుతూ ఉంది. మధువర్మరాజు అబ్బాయి పేరు. వారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ భగవంతుడు ఆశీర్వాదం ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఆధ్వర్యంలో రెడ్ సంస్థ వాళ్ళ సహకారంతో ప్రతి నెల 5వ తేదీ వీరభద్రస్వామి గుడిలో వికలాంగులకి ఫలసరుకులు దానం చేస్తారు. దానికి ప్రతి నెల మా సంస్థ సభ్యురాలైనటువంటి విజయ గారు 5,000 రూపాయలు సహాయం చేశారు. దాంతో పేదవాళ్ళకందరికీ ఇస్తున్నాము. మా ఆంధ్ర మహిళా మండలి ఎన్ఆర్వీలు వాళ్ళందరూ విజయాకి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము. ఎన్ఆర్వీలు తరఫున నేను మా మెంబర్స్ అందరికీ ఇక్కడికి వచ్చి అందరికీ సహాయం చేసినందుకు మహిళా మండలి ఎన్ఆర్ఎల్ క్లబ్ ద్వారా ప్రతి నెల 5వ తేదీ ఇక్కడ ఫలసరుకులు అవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్య కారణము డాక్టర్ రోహిణి గారు. ప్రతిసారి మనం గుర్తు చేసుకోవాలి, అక్క ఇంత మంచి కార్యక్రమాన్ని మన క్లబ్కి ఇచ్చినందుకు. మా మెంబర్స్ అందరి సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఎవరిని అడిగినా కానీ కాదనకుండా ప్రతి ఒక్కరు 5,000 కానీ 2,500 కానీ ఎవ్రీ మంత్ ఇస్తున్నారు. వీళ్ళకి కూడా చాలాసార్లు చెప్పారు, ఏమన్నా మీరు మేము ఇచ్చేదే కాదమ్మా, మీరు కూడా ఏమైనా వృత్తి విద్యా కోర్సులు నేర్చుకొని నేర్చుకోగలిగినవి మా సంస్థ ద్వారా అయినా కానీ నేర్పిస్తామని. సైదాపురం ఆసుపత్రి వద్ద వైద్యం అందించడం ఆలస్యం వల్లే రోగి మృతి చెందాడని ఆరోపిస్తూ MRPS నాయకులు ఆదివారం ఆందోళన దిగారు. దీంతో సైదాపురం గ్రామంలోని ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి MRPS నాయకుల ఆందోళనను విరమింపజేసేందుకు చర్యలు చేపట్టారు. సైదాపురం మండలానికి చెందిన మల్లారపు పెద్ద రాగయ్య అనే రోగి సైదాపురం ఆసుపత్రిలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో కేవలం నర్సులు వైద్యం చేయలేక రోగి రాగయ్యను అత్యవసర చికిత్స కోసం గూడూరు తరలించే ప్రయత్నంలో ఉండగా రోగి రాగయ్య మృతి చెందాడని MRPS నాయకులు ఆసుపత్రికి తాళాలు వేసి ఆందోళన దిగారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన తగ్గించేందుకు చర్యలు తీసుకున్నారు. మీరేం చేస్తారు?
అది ఏం దేనికి హాస్పిటల్ చెప్పండి. వీడియో తీసుకుంటాను మాట్లాడేది తీసుకుంటాను లొకేషన్ ఉన్నట్టు వీరరావు మరణానికి కారణమైన ప్రభుత్వం వెంటనే ఆ కుటుంబానికి ఆదుకోవాలి. వైద్య పరీక్షలకు నిర్లక్ష్యం వహిస్తున్న వీరరావు కుటుంబానికి వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి. కుటుంబానికి వెంటనే వీరరాగుల కుటుంబానికి వెంటనే హాస్పిటల్ యాజమాన్యం వెంటనే హాస్పిటల్ యాజమాన్యం వెంటనే సస్పెండ్ చేయాలి. హాస్పిటల్ యాజమాన్యం వెంటనే హాస్పిటల్ యాజమాన్యం వెంటనే వీరరాగుల కుటుంబానికి వెంటనే వీరరాగుల కుటుంబానికి వెంటనే మనసు మంద కృష్ణమాదిగా నాయకత్వం తూర్పాక ఉదయ కృష్ణమాదిగా మానశ్రీ మందా కృష్ణమాదిగా నాయకత్వంలో నెల్లూరు జిల్లా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు ఈరోజు సైదాపురం మండలం వందలాది మంది రోడ్డు దిగ్బంధం చేయడానికి కారణం ఏంటంటే నిన్న ఆదివారం అయినట్టు ఇదే మాదిగవాడిగా సైదాపురం మాదిగవాడలో ఉన్న మల్లార్పు వీరరాఘవుడు అనే ఒక మాదిగ వ్యక్తి అనారోగ్యంతో ఈ మండల హెడ్ క్వార్టర్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి వెంటనే వైద్యం అందక ఆ డాక్టర్ల నిర్లక్ష్యం ఎవరూ లేకుండా ఒక నర్సు మరికే ఉండడం అనేది చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే ఒక మండలం సైదాపురం మండల హెడ్ క్వార్టర్లో ప్రభుత్వ హాస్పిటల్లో ఒక్క నర్సే ఉండడం అనేది ఈ ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం ఆ డాక్టర్లు లేకపోవడం వల్ల ఈరోజు ఆ వ్యక్తి చనిపోవడానికి కారణమైనది. కాబట్టి వెంటనే ఈ డిఎంహెచ్ఓ కానీ కలెక్టర్ గారి కానీ వెంటనే ఆ కుటుంబానికి ఆదుకోవాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. కాబట్టి ఇక్కడికి వెంటనే ఈ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ డిఎంహెచ్ఓ కానీ వెంటనే ఆ ప్రభుత్వంలో ఉన్న ఈ సైదాపురం మండలంలో ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రుల డాక్టర్లు వెంటనే సస్పెండ్ చేసి హాస్పిటల్లో సరైన వసతులు లేక పరికరాలు లేక అతన్ని నిర్లక్ష్యంతో డాక్టర్ల నిర్లక్ష్యంతో ఇవ్వడం జరగడం చాలా బాధాకరం. హాస్పిటల్లో ఉండడం వల్ల ఆమె అమ్మపాల అమృతమని బిడ్డలు ఆరోగ్యంగా పెరగడానికి తల్లిపాలు ఎంతో దోహదపడతాయని అంగన్వాడీ సూపర్వైజర్ రాధిక తెలిపారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా సైదాపురం మండల కేంద్రమైన సైదాపురం తహసీల్దార్ కార్యాలయం నుంచి తల్లిపాలపై అవగాహన కల్పిస్తూ అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి రాపూర్ కూడలి వరకు అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్వైజర్ రాధిక మాట్లాడుతూ తల్లిపాల విశిష్టత తెలియజేస్తూ ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అలాగే బిడ్డలకు తల్లిపాలు అందించడంతో తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని వివరించారు. బిడ్డ పుట్టిన 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే బిడ్డకు అందించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ అనురాధ, ఏపీఎం రాధమ్మ మరియు అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
5వ రోజున ఆల్ డిపార్ట్మెంట్స్తో ర్యాలీ. బ్రెస్ట్ ఫీడింగ్ సెలబ్రేషను బిడ్డ పుట్టంగానే ఇచ్చే మొట్టమొదటి పాలను ముర్రుపాలు లేదా కొలెస్ట్రామ్ అంటారు. ఇది ఇవ్వడం వల్ల బిడ్డకి వ్యాధుల నుంచి తట్టుకునే శక్తి ఉంటుంది. వ్యాధి నిరోధకతకి టీకా అని అంటారు. దీన్ని ఇప్పుడు కాన్పైన వెంటనే అరగంట లోపల తల్లిపాలు పడతాయి. అరగంట కానీ గంట కానీ ఎందుకు ఆ టైం అంటే ఆ తర్వాత బిడ్డ నిద్రలేక జారుకుంటాడు అనేసి ఇవ్వాలి. తర్వాత బిడ్డని ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.